రైట్ మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం చేరుకుంటారు. ఈ రోజు లేక రేపు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల షెడ్యూల్లో ఉండటంతో దానికి సంబంధించి కార్యాలయానికి కార్యక్రమాలకి రూట్ మ్యాప్ తయారు చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. రైట్ మొత్తంగా మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు. గాయత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరైతే గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నారు కాబట్టి అక్కడ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఈ రోజు సాయంత్రం గానే రేపు ఉదయం గానీ అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు ఏదైతే రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదన్ మనోహర్ కూడా కలిసి చంద్రబాబు ఆయన కలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసినట్లయితే స్టేట్ల విషయంలో అనేక ఏదైతే రాజకీయ పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ అనేక అపోహలు అయితే బయటకు వస్తున్న తరుణంలో అపోహలన్నింటికి కూడా కనిపించే విషయం పైన ఇరువురు నేతలు కూడా కీలకంగా చర్చలు జరపాలని ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే ఢిల్లీలో మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఢిల్లీ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఢిల్లీ పెద్దలు ఏ విధంగా ఉన్నారు, సానుకూలంగా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అనేది దానిపైన కానివ్వండి, ఇటు రాష్ట్రంలో ఏ స్థితి ఎందుకు మనం లేట్ చేయడం ముందుకు చేయాలి, అదేవిధంగా ఉమ్మడి సభలు అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చిస్తారని తెలుస్తాను. దాన్ని చర్చించిన తర్వాత ఏదైతే రేపు 14వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాలో భీమవరం కానివ్వండి, అమలాపురం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, ఇతర ఈ ప్రాంతాల్లో పర్యటనలో ఉంటుంది. దానికి సంబంధించి కూడా షెడ్యూల్ సంబంధించి ఆ షెడ్యూల్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఎవరెవరితో ఎక్కడ మనం మీట్ అవ్వాలి, చిన్న క్షేత్రస్థాయి నాయకులు ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటిపైన కూడా కమిటీలు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కొన్ని కమిటీలు ప్రోటోకాల్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో ఆయన చర్చించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ముందుకెళ్లే క్రమంలో ఎవరెవరిని మీట్ అవ్వాలి, ఎవరెవరితో ఎంతెంత టైం స్పెండ్ చేయాలనే అంశాలపైన కూడా ఆయన చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే ఉందో పూర్తి షెడ్యూల్ కి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా ఆయన రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఆ రూట్ మ్యాప్ ప్రకారమే 14 నుంచి షెడ్యూల్ కూడా జరగనుంది. ఈ లోపు ఏదైతే మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో కానివ్వండి, ఆశావలతో కానివ్వండి, ప్రతిరోజు కూడా ఆయన ఈ 14వ తారీఖు లోపు ఆయన భేటీ అవుతారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి. రేపు ఈ రోజు రేపటిలో జరగబోయే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ మాత్రం ప్రజల్లో ఒక ఏదైతే ఉందో ఒక ఆలోచన రేకెత్తిస్తా ఉన్నాయి. ఇరువురు కూడా ఎటువంటి నిర్ణయానికి వచ్చి ఒక ప్రకటన చేస్తారో ఆ ప్రకటన ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం ప్రజలందరూ కూడా ఆచి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.